Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is anything too hard for the Lord? Is anything too hard for the Lord? The text is the book of Genesis chapter 18 verse 14. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవదేవుడు అబ్రహాముతో అన్నాడు, మీ దగ్గర ఈ కాలంలో నీ ఎదుకు నిశ్చయముగా మళ్ళా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడార ద్వారం ముందు నిలుచుండెను. అబ్రహాము శారాయిని బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. శారా తనలో తాను నవ్వుకొన్నది. లార్డ్స్ అనౌన్స్మెంట్ దట్ ఇస్ 10-12 చూస్తాం. దేవుడు ప్రకటన చేశాడు, మీదటి కాలం ముందు శారా గర్భం నుంచి కుమారుని కంటుంది. శారా ఓవర్హర్డ్ అండ్ లాఫ్డ్ ఇన్ అన్బిలీఫ్. అపనమ్మకముతో నవ్వింది. అప్పుడు అంటున్నాడు, శారా నవ్వనేలా. 13 శారా నవ్వినది. యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అంటూ ప్రభు ఈ మాట సెలవిచ్చాడు. God announced that nothing is too hard for him. The Sarah doubted the Lord. She was questioning both his truthfulness and his ability. కొన్నిసార్లు మనం కూడా ఎవరైనా చెప్తే పేలంగా నవ్వేస్తాం. అది జరుగుతుందా? అపనమ్మకంతో మనం ఆ రీతిగా బిహేవ్ చేస్తాం. మనం శారా అపనమ్మకముతో నవ్వింది. She doubted the ability of God. God truthfulness. ప్రభు ఏ మాట సత్యము మాట్లాడతాడు ఆయన. She doubted God's truthfulness. She doubted God's ability. దేవుని శక్తిని ఆమె శంకించింది. ఆవిడ మనం కూడా కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానమును నమ్మక అపనమ్మకముతో మనం కూడా నవ్వుతూ ఉంటాం. మనలో అపనమ్మకం ఉండకూడదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, 32వ 20వ వచనం. నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ యూ. నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ గాడ్. యోబు భక్తుడు పలికాడు 42వ అధ్యాయం 2వ వచనం, ఐ నో దట్ యు కెన్ డూ ఆల్ థింగ్స్. నో పర్పస్ ఆఫ్ యూస్ క్యాన్ బి థ్వాటెడ్. గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుని మాట నిష్ఫలం, వెనక్కి మళ్ళీ రాక అది ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చునని యెషయా ప్రవక్త కూడా ప్రవచించినాడు. గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. దేవుని మాట అనేది ఈనాడు కూడా నిష్ఫలము కానేరదు, నిరర్థము కానేరదు. ఆనాడు గబ్రియేలు దూత పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిష్ఫలం కానేరదు. ఆ నోటి వచ్చే మాట విడబడుతూడనే ఆ ప్రకారం అవుతుంది, కార్యం స్థిరపరచబడుతుంది. ఆ మాట సెలవీయగా ఆజ్ఞాపించగా కార్యం స్థిరపరచబడను అని 33వ కీర్తనలో కీర్తనకారుడు ప్రస్తావిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు సత్యముతో కూడుకున్నవి. కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తే తప్పక నెరవేర్చే దేవుడు ఉన్నాడు. When God makes a promise, we can be sure He has power to fulfill it. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వరకు గమనించినప్పుడు ఆయనకు అడిగిన వాటికంటే ఊహించు వాటి అన్నిటికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తి ఆయనకున్నది.
ఇది ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. మనుషులకు అసాధ్యమేది, దేవుని సాధ్యం. నమ్ముంటే నీవునంతే సమస్తం సాధ్యము. డోంట్ ఎవర్ డౌట్ అబౌట్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు తప్పకుండా మనం నెరవేర్చే దేవుడు ఉన్నాడు. అపనమ్మకం తొలగించుకున్నాయని ప్రార్థన చేద్దాం. ఎవరు భక్తులు ప్రార్థన చేసే రీతిగా, ఐ నో దట్ యు కెన్ డూ ఆల్ థింగ్స్, నువ్వు అన్ని చేయగలవని నేను ఎరుగుతున్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం ప్రదర్శించి మన జీవిత అద్భుత కార్యాలు చవి చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ శక్తిని దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్రుడ, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి అయినా. చాలామంది ప్రభు మీ యొక్క వాగ్దానం నమ్మలేక, విశ్వసించలేక శాలవలే నమ్మేవారు ఎందరో ఉన్నారు తండ్రి. ఈ లోకం నవ్వుతుంది ప్రభువా. విశ్వాసం మేము కూడా తండ్రి అవి నెరవేర్చబడలేమో అని ప్రభువా అపనమ్మకంతో మేము కూడా తండ్రి నవ్వుతూనే ఉన్నాం. క్షమించండి మా ప్రభువా. మీకు అసాధ్యం ఏది లేదని విశ్వసించి అన్నింటినీ చేయగలరు కాబట్టి నాయనా, మీచే శుభ వాగ్దానంలో ఏది ఒక్కటి తప్పిపోతుందని గ్రహించి మా తండ్రి విశ్వాసముతో అంటే పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.